హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను తిరుపతి ట్రిప్ కోసం చాలా ఈగర్లీ వెయిటింగ్. జర్నీ మాత్రం స్టార్ట్ చేయబోతున్నా అండ్ లగేజ్ అంతా సర్దేసుకున్న. బ్యాగ్లో ఒకటే బ్యాగ్ తీసుకొని వెళ్తున్నా. దీని లోపల ఇంకో చిన్న బ్యాగ్ ఉండి వచ్చేటప్పుడు ప్రసాదాలు సంథింగ్ ఏదైనా పట్టుకొని వస్తాం కదా, అందుకోసం సేఫ్టీగా ఒక బ్యాగ్ కూడా పెట్టుకున్నా. నేను పెట్టుకుంది ఒక పంచ, 2 జతల బట్టలు అండ్ అక్కడ పోయిన తర్వాత చెప్పులకి ఒక సపరేట్ కవర్ అండ్ ఇంకేంటి చలికాలంలో మాయిశ్చరైజర్ సంథింగ్ అవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసుకొని నా జర్నీ మాత్రం స్టార్ట్ చేయబోతున్నా. అండ్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోల కోసం గంట బెల్ నొక్కండి అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ న్యూ వీడియోలోకి వెళ్ళిపోదాం. టైం ఈవినింగ్ 6:30 అవుతుంది. నేను జయనగర్ నుంచి మెజెస్టిక్ వరకు కేసర్ బెంగళూరు బస్సెస్లో వెళ్తున్నా. తక్కువ కాస్ట్లో మన ట్రిప్ ఫినిష్ చేస్తాం కాబట్టి అన్నీ అంటే ర్యాపిడోలు బుక్ చేసుకోకుండా ఆర్ క్యాబ్స్ ఏదైనా బుక్ చేసుకోకుండా గవర్నమెంట్ బస్సెస్ కానీ గవర్నమెంట్ వెహికల్స్ కానీ తక్కువ బడ్జెట్లో ఫినిష్ చేద్దాం అనుకున్నా కాబట్టి ఇట్లా పోతూనే ఉన్నా. అండ్ మనకి మెజెస్టిక్ బస్ స్టాపు, మెజెస్టిక్ రైల్వే స్టేషన్ అండ్ మెట్రో స్టేషన్ ఇవి 3 దగ్గరలోనే ఉంటాయి. నేను బస్ స్టాప్లో డ్రాప్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ సైడ్ వచ్చిన. ఈ బిల్లులు వచ్చేసి జయనగర్ నుంచి మెజెస్టిక్ వరకు నేను తీసుకున్న బస్ టికెట్ ప్లస్ నేను తిన్న గోబీ రైస్ బిల్ అనమాట. ట్రైన్లో ఏం తిననో అనుకొని డైరెక్ట్ అప్పుడే తినేసి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిన అనమాట. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. ఎక్కడెక్కడ తిరుగుతాము అండ్ ఏ టైంకి రీచ్ అవుతాము అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ట్రైన్ ఎక్కగానే నేను టైం వేస్ట్ చేయకుండా మొబైల్ పక్కన పెట్టేసి ఆరాంగా వండుకున్నా. కళ్ళు తెరిచేసరికి తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నా. లాస్ట్ స్టేషన్ కాబట్టి చాలాసేపు ఆగింది. అండ్ డ్రాప్ అవ్వగానే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్తుంటే ఈ వెయిటింగ్ హాల్ కనిపించింది. ఇది టోటల్లీ ఫ్రీ అనమాట. ఇక్కడ కాసేపు ఛార్జింగ్ పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి డ్రాప్ అయ్యాయి కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకున్నా 5 o'clock వరకు. 5 o'clockకి అక్కడ పే చేసి వాష్రూమ్స్ వాడుకొని అక్కడే ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసిన అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తుంటే మనకి ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ప్లాట్ఫామ్కి వచ్చే బ్రిడ్జ్ ఉంటుంది కదా, దానికి ఎగ్జాక్ట్లీ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా తిరుపతిలో డ్రాప్ అయిన తర్వాత ఫ్రెష్ అవ్వాలనుకుంటే ఇది మంచి ప్లేస్ అండ్ చాలా హైజీన్గా ఉన్నాయన్నమాట. స్టేషన్ నుంచి బయటికి వచ్చేసిన అండ్ ఇప్పుడు మనం స్టేషన్ నుంచి బస్ స్టాప్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ట్రిప్ టువర్డ్స్ కాణిపాకంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుందాం. ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయిన రైల్వే స్టేషన్ ఇదేనా కాదా అని. ఎందుకంటే దీనికి రీకన్స్ట్రక్ట్ చేస్తారు రైల్వే స్టేషన్ని. మనకి తిరుపతి ఇట్లా తోరణం అది ఇది కనిపిస్తుంది కదా, అది ఏది లేదు. కన్ఫ్యూజ్ అయిపోయినా. అండ్ అక్కడ నుంచి మనం బస్ స్టాప్కి వచ్చేసి బస్ స్టాప్లో బస్సు ఎక్కేసి కాణిపాకంకి వెళ్తున్నాము. అండ్ మనకి రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుంది బస్ స్టాప్, నడుచుకుంటూ వెళ్ళొచ్చు టువర్డ్స్ కాణిపాకంకి అయితే 130 rupees టికెట్. అండ్ మనకి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. చిత్తూరుకి వెళ్ళాలి. చిత్తూరు నుంచి మనకి కాణిపాకం వరకు బస్సెస్ ఉంటాయి. తిరుపతి నుంచి కూడా మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్గా ఉంటాయి, మనకి ఏం ఇబ్బంది ఉండదు. అండ్ మ్యాక్సిమం మీరు వెళ్తే ఇట్లా గవర్నమెంట్ బస్సెస్కే వెళ్ళడానికి ట్రై చేయండి. తిరుపతి నుంచి బెంగళూరు హైవే అనమాట ఇది. ఈ రూట్లో కాణిపాకం వెళ్తున్నాం కదా, ఇదే రూట్లో వెళ్ళాలి. రూట్లో వెళ్తుంటే మన శేషాచలం కొండలు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి పడుకొని ఉన్నట్టు ఆ వ్యూ ఉంటుంది కదా, అట్లా కనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. ఎర్లీ మార్నింగ్ మంచు కురుస్తుంటే అట్లా దర్శనం చేసుకోవడం హ్యాపీగా అనిపించింది. అండ్ జర్నీ సాదాగా ప్రశాంతంగా జరిగింది. నేను రీచ్ అయ్యేసరికి 7:30 అట్లా అయిపోయింది. అండ్ కాణిపాకంకి చాలా సేఫ్గా రీచ్ అయిపోయినా. జర్నీలో ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా నేను మ్యాక్సిమం పడుకోవడానికే ట్రై చేసిన. ఎందుకంటే అలసిపోవాలని నేను అనుకోవట్లేదు. అండ్ వెళ్ళిన చోట్లల్లో నేను పీస్ఫుల్గా కొంచెం దర్శనాలు కానీ ఓపికతో ఉండాలనుకున్నా. అందుకోసమే నాకు టైం దొరికినప్పుడు అలా పడుకుంటూనే ఉన్నా. ఇదొక కాణిపాకంకి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట ఇది. అండ్ నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కాబట్టి అప్పుడప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇది చూడండి, పరదలన్నీ కట్టేసుకున్నారు షాప్స్కి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఓపెన్ చేసేసరికి. నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఇవన్నీ ఓపెన్ చేసి ఉంటాయి కావచ్చు.
మనకి కాణిపాకంలో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది. నేను చెప్పిన కదా ఎర్లీ మార్నింగ్ వచ్చిన షాప్స్ అప్పుడు ఓపెన్ లేవు, ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి. అండ్ కాణిపాకంలో మనకి అన్నప్రసాద కూడా ఉంది. కానీ నాకు టైం కుదరక నేను ఎర్లీగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా అన్నప్రసాదం తినే వెళ్తా అని ఫిక్స్ అయినా. అండ్ మనకి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చెప్పులు పెట్టుకోవడానికి కానీ, బ్యాగులు పెట్టుకోవడానికి కానీ, హోటల్స్ కానీ, ప్రైవేట్ హోటల్స్ కానీ, టెంపుల్ అకామిడేషన్ కూడా ఉన్నాయి. అండ్ ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. సోలోగా వచ్చిన వాళ్ళతో అయినా, ఫ్యామిలీ వాళ్ళతో అయినా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ట్రావెలింగ్కి కూడా కాణిపాకం నుండి తిరుపతికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. కాణిపాకం నుంచి డైరెక్ట్ తిరుపతిలో డ్రాప్ అయిన తర్వాత వెంటనే ఇంకొక బస్ తిరుచానూరుకి బస్ పట్టేసుకొని డైరెక్ట్ తిరుచానూరు వెళ్ళిపోయిన పద్మావతి అమ్మవారి దర్శనానికి మనకు ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. కన్ఫ్యూజ్ కాకండి. ఈ తిరుపతిలో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రతి ప్లేసెస్కి బస్సెస్ ఉంటాయి. అండ్ బస్సెస్లో వెళ్ళండి, తక్కువ ఛార్జెస్లో మీ ట్రిప్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. నేను తిరుచానూరులో దిగ్గానే ఫస్ట్ దర్శనం చేసుకుంది పద్మ సరోవరం మన వెంకటేశ్వర స్వామి స్వయాన తన చేతుల మీదుగా తవ్వారని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ ఒడ్డు పైన స్వామివారు 12 సంవత్సరాలు తపస్సు చేశారంట. అలాగే స్వామివారి చేతుల మీదుగా ఇక్కడ సూర్య భగవానుని ప్రతిష్ఠించబడింది. సరిగ్గా ఈ మధ్యలో ఉన్న మండపంని చూసారా? ఆ మండపం దగ్గరే అమ్మవారు ఆవిర్భవించారని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి. స్వామివారి పుష్కరిణికి ఎంత ప్రత్యేకత ఉందో అలాగే ఈ పద్మ సరోవరంకి కూడా అంత ప్రత్యేకత ఉంది. చాలా శక్తివంతమైంది. మీకు ఎప్పుడైనా వీలైతే ఓపెన్ చేసి ఉంటే తప్పక స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇకపోతే తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి గురించి మాట్లాడుకోవాలంటే అమ్మవారు ఇక్కడ మనకి వరదహస్తం, అభయహస్తం, అలాగే 2 చేతుల్లో కమలాలు పట్టుకొని కమలం మీద కూర్చున్న అమ్మవారు దర్శనమిస్తారు. పద్మావతి అమ్మవారు కమలం మీద ఆవిర్భవించింది కాబట్టి ఇక్కడి అమ్మవారు అదే స్వరూపంతో కమలం మీద కూర్చొని మనకి దర్శనమిస్తారు. మనం తిరుమలలో ఉన్న బంగారు గోపురాన్ని ఎలాగైతే ఆనంద నిలయం అంటామో అలాగే ఈ తిరుచానూరులో ఉన్న బంగారు గోపురాన్ని శాంతి నిలయం అని అంటారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఉన్న బంగారు గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఎలాగైతే దర్శనమిస్తారో అలాగే మనకి అలివేలు మంగాపురం బంగారు గోపురం పైన కూడా అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడి గోపురం చుట్టూ మనకి అష్టలక్ష్ములు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో భాగంగా మనకి కృష్ణ బలరాములతో పాటు నాగేంద్రుడు కూడా దర్శనమిస్తారు. నేను వెళ్ళిన రోజు శుక్రవారం కాబట్టి పద్మావతి అమ్మవారు ఉద్యానవనంలో అభిషేకం చేయించుకుంటారు. అభిషేకంలో భాగంగా ఎంతోమంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసిన తీర్థాన్ని భక్తులకి అందజేస్తారు. అలాగే ప్రసాదం ఏవైతే నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారో భక్తులకి పంచుతారు. పద్మావతి అమ్మవారి ఉద్యానవనం ఎగ్జాక్ట్లీ టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది. అమ్మవారికి సమర్పించే పుష్పాలు, పుష్పదండల్ని కూడా మనం ఈ ఉద్యానవనంలో దర్శించుకోవచ్చు. తిరుమలలో ఉన్న తరిగొండ వేంగబామ అన్నప్రసాద కేంద్రం ఉందో అలాగే ఇక్కడ కూడా మనకి ఉచిత అన్నప్రసాదం లభిస్తుంది. తిరుచానూరులో అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాను. మనకి తిరుచానూరు నుంచి తిరుపతి వరకు గవర్నమెంట్ బస్సులు ఉంటాయి. ఇది రైల్వే స్టేషన్ దగ్గర అవుతుంది, అలాగే గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర అవుతాయి. 2 ఒకే ప్లేసెస్. అక్కడ దిగేసి మనం కొంచెం ముందుకు నడిస్తే గోవిందరాజస్వామి టెంపుల్ని కూడా చూడవచ్చు. గోవిందరాజస్వామి టెంపుల్ మనకి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది. నాకు ఎప్పుడైనా ట్రైన్స్ కానీ బస్సెస్ కానీ లేట్ ఉన్నప్పుడు నేను దర్శనం చేసుకున్నా కానీ మళ్ళీ దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తా గోవిందరాజస్వామి టెంపుల్. గోవిందరాజస్వామి టెంపుల్లో భాగంగా మనకి గాలి గోపురం, ప్రధాన గోపురం, అలాగే సింహద్వారం దర్శనమిస్తాయి. గోవిందరాజస్వామి టెంపుల్లో మనం ఆండాల్ అలాగే పార్థసారథి స్వామిని, గోవిందరాజస్వామిని దర్శనం చేసుకోవచ్చు.
టెంపుల్కి రీచ్ అయ్యేసరికి టెంపుల్ క్లోజ్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అక్కడే ఒక 3-4 గంటలు టైం స్పెండ్ చేసిన అనమాట. ఇలాగ ఏనుగులతో కాసేపు దర్శనం చేసుకొని అలాగే కాసేపు ఆడుకొని తూడ్చుకొని అక్కడున్న ప్రజల్ని చూసుకుంటూ హ్యాపీగా గడిపాను. ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకున్నాను. అలాగే గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర మనకి మొబైల్స్ కానీ లగేజ్ని భద్రపరచడానికి అవైలబిలిటీ ఉంటుంది. నేను దర్శనము స్వామిని ఏకాంత సేవలో ఉన్నప్పుడు దర్శనం చేసుకున్నాను. దీనికి వచ్చేసి 10 రూపాయల టికెట్. గోవిందరాజస్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను విష్ణు నివాసంకి చేరుకున్నాను. విష్ణు నివాసంలోనే మనకు ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఇస్తారు. అలాగే ఆన్లైన్ అకామిడేషన్ అండ్ ఆఫ్లైన్ అకామిడేషన్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అకామిడేషన్ అయితే మనకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. ఆఫ్లైన్కి వచ్చేసి అంటే డైరెక్ట్ ఇక్కడే బుక్ చేసుకోవాలి. అండ్ రూమ్స్ దొరకడం చాలా కష్టం. అండ్ సింగిల్గా వచ్చిన వాళ్ళకి రూమ్ అయితే ఇవ్వరు. ఇక్కడ వాష్రూమ్స్ అండ్ బాత్రూమ్స్ అలాగే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఆ రోజు టైం అక్కడే స్పెండ్ చేస్తాను. నా ఫస్ట్ డే మొత్తం చాలా అద్భుతంగా గడిచింది. అండ్ 3 టెంపుల్స్ని దర్శనం చేసుకున్న తర్వాత అలసిపోయి ఈ లాకర్స్ దగ్గర నేను కాసేపు రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను.